శ్రీనివాసరావు గారికి, రవి గారికి, మన నటినట్లు అందరికీ నమస్కారం అండి. 50 రోజులు దాదాపు అయ్యింది సినిమా. చాలా ఫంక్షన్స్లో మాట్లాడాను. ఇన్ని ఫంక్షన్స్ ఈ సినిమాకి రాలేదు. నాకు బాగా ప్రయత్నించిన అమ్మ ఒకటో వాటిలో కూడా రాలేదు. ఈక్వల్లీ ఎంత మంచి ప్రయత్నించిన కనుక ఒక డిఫరెంట్ జోనర్. అసలు ఎలాంటి జోనర్లో ఒక సినిమా వస్తుందని ఊహించలేదు మనం. అది రావడం, సంచలనం క్రియేట్ చేయడం, దీనికంటే ఒక ప్రత్యేకమైన ఒక ప్రమోషన్ కానీ, ఒక ఉత్సాహం కానీ, అన్ని రంగాల్లో ముందుకు రావడాలు కానీ, అన్ని వర్గాల్లోకి చొచ్చుకుపోవడం, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్, లాయర్స్, ప్రొఫెసర్స్, ఇలా ఒకటే కాదు, అందరూ కనెక్ట్ అయ్యేది దానికి. ఎక్కడ ఎవరు ఎంతమంది చూసారనేది అలా వచ్చేది. అందరిలోకి వెళ్ళిపోయింది ఈ సినిమా. ఆ ధైర్యంతో అసలు పార్ట్ 2 అనౌన్స్ చేయడం, ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడం, ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు. అది ఓన్లీ అక్కడ ఉంటే మేము ఎలా మాట్లాడతాం సార్, మీరే కదా అంత ఈ యజ్ఞానికి ఆధ్వర్యం, లేకపోతే ఈ మహా గొప్ప కార్యానికి సృష్టికర్త వేరే కదా. నేను మామూలు మనిషి కాదండి. నేను 40 ఏళ్ళుగా చిన్న సినిమా ఫీల్డ్లో ఉన్నాను, రైటర్గా, యాక్టర్గా. అంతకుముందు స్టేజ్ మీద ఉన్నాను, చాలా విప్లవాత్మక నాటకాలు కూడా ఆడాను. నేను కూడా అన్నీ చూస్తూ వచ్చాను. నేను ఇలాంటి ప్రయోక్తను చూడలేదు సినిమాల్లో. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, అన్నింటినీ మంచి సృష్టికర్త, ఆర్గనైజర్, మాట్లాడి చిన్న స్టూడియో కనుక కట్టుకుంటారు. అది కూడా రాజ్ కపూర్ స్టూడియో అంత అయిపోవాలని నా కోరిక. ఇది ఎందుకంటే ఇలాంటి నిబద్ధతతో నన్మెక్కు ఐ వాన్ ఫర్ ఎవర్ అన్నట్టుగా సినిమాలు ఆడకపోతే నేను వెళ్తూనే ఉంటాను, తీస్తూనే ఉంటాను. నేను అనుకున్న వెరైటీ సినిమాలే తీస్తాను, రొడ్డకొట్టుడు కాకుండా. ప్రతిదానికి నాదంటూ ఒక లాజిక్ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది. కన్సెప్షన్ ఇవన్నీ అనుకొని ఆయన తీస్తాడు. ఆయనకి ఇంకోటి లెక్కలేదు, ఆయన టీం. మామూలుగా సినిమా ఆఫీస్కి వెళ్తే 20 మంది 10